హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ వేలో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో మంచిగా వాష్ చేసిన చికెన్ని వేసుకోండి. ఇక నేను 250 గ్రామ్స్ చికెన్ని తీసుకుంటున్నాను అండ్ ఈ రెసిపీ ఇద్దరి కోసమే చేస్తున్నాను. ఫస్ట్ అందులో పసుపు వేసుకోండి, తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత ఇందులోనే నేను ఫ్రెష్గా హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నానండి, హాఫ్ టీ స్పూన్. మీకు కావాల్సి వస్తే 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత దీన్ని అంతా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను ఒక 3 అవర్స్. మీరు రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. నైట్ అంతా మ్యారినేట్ చేసుకోవచ్చు, కానీ నాకు అంత టైం లేదు కాబట్టి మార్నింగ్ మ్యారినేట్ చేసుకున్నాను. అది మ్యారినేట్ అయ్యే లోపల 2 ఆనియన్స్ తీసుకున్నాను, దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే మీరు జార్లో కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ తీసుకుంటున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. నాన్ వెజ్ కాబట్టి బాగానే ఆయిల్ పడుతుంది. సో అందులో నేను ఒక 4 లవంగాలు, 2 యాలకులు, మీకు నచ్చినంత మీ స్పైస్ని బట్టి. తర్వాత అందులో కొంచెం సాజీరా, మీకు ఇంకేమైనా అనాస పువ్వు లైక్ ఇంకేదైనా మీకు నచ్చిన స్పైసెస్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర అన్నీ లేవు, సో సింపుల్ మెథడ్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నాను. అలాగే మీరు దాల్చిన చెక్క వేసుకోవాలంటే కూడా మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఇందులో నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో ఆనియన్స్, పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి నా స్పైస్ని బట్టి, అంటే మేము ఎంత తినగలుగుతామో ఆ స్పైస్ని బట్టే వేసుకున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ స్పైస్ తినగలిగితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా ఆయిల్లో సాట్ చేసుకోండి. మంచిగా మగ్గాలండి ఇక్కడ, ఎందుకంటే మనం టమాటా వేయట్లేదు ఈ రెసిపీలో, మనం టమాటా యూస్ చేయట్లేదు, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే యూస్ చేస్తున్నాం కాబట్టి వీటిని మంచిగా సాట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సాట్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకొని అంటే బాగుంటుంది. సిమ్లో మగ్గించుకుంటున్నాను నేనైతే. మూత తీసిన తర్వాత ఇలా మగ్గేయండి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఎక్కువ యాడ్ చేసుకుంటా లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు అందులో సాల్ట్, కారము, పసుపు అన్నీ ఆల్రెడీ యాడ్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ యాడ్ చేసుకుంటలేదు. ఒకవేళ మీరు ఎక్కువ కారం తినగలిగితే అందులో యాడ్ చేసుకున్న మాకు పర్లేదు అనుకుంటే మీరు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. వేసుకున్న తర్వాత అన్నిటిని నేను సాటింగ్ చేసుకుంటున్నానండి. మంచిగా కలుపుకోండి, మగ్గించుకోండి, మూత పెట్టేసుకొని మంచిగా చక్కగా మగ్గించుకోండి. నేనైతే ఇక్కడ మూత పెట్టుకుంటున్నానండి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత తీసిన తర్వాత ఇలా ఉందండి, మంచిగా సాట్ అయినాయి. ఇప్పుడు నేను ఇందులోకి ఏదైతే చికెన్ మ్యారినేషన్ చేసుకున్నానో ఆ చికెన్ మ్యారినేషన్ అంతా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దీన్ని కూడా కలుపుకోవాలండి. అడుగంటకుండా చూసుకోండి. అడుగంటని ఏవైతే దాకలు ఉంటాయి వాటిని యూస్ చేసుకోండి. నేను కూడా అవే యూస్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ముక్కలకి మంచిగా కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టాలని చెప్పేసి దీన్ని మంచిగా కలుపుకుంటున్నానండి. కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని మగ్గించుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు నేను వదిలేస్తానండి. ఎందుకంటే ఆ ముక్కలకి మంచిగా కారం, ఉప్పు, పసుపు పడితే ఆ ముక్క టేస్ట్ అనేది వస్తుంది. సో దీన్ని మూత పెట్టుకొని నేను మగ్గించుకుంటున్నానండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీసాను. మూత తీసినప్పుడు ఇట్లా నాకు ఆయిల్ అనేది సపరేషన్ కనిపించిందండి, సపరేట్ కావడం జరిగింది. అప్పుడు వరకు మంచిగా మీరు మూత పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత దీన్ని అంతా కలిపేసుకోండి. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏ వాటర్ యాడ్ చేయలేదండి, అదంతా నాతోనే చికెన్ ద్వారా వచ్చిన వాటర్ మాత్రమే అవి. అట్లా రానివ్వండి, వచ్చి ముక్కలకు అన్నీ అంటుకున్న తర్వాత మంచిగా ఆ వాటర్లోనే అది మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టేసుకోండి. మంచిగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి, మగ్గించుకుంటూ ఉండండి. ఒక్కొక్క 5 మినిట్స్కి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి అట్లా ఓపెన్ చేసి చూసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ పెట్టుకోండి. ఇక్కడ నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాల్సి వస్తే కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఎవరికైతే స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను అవి ఏమి యాడ్ చేయకుండా చికెన్ మసాలా మాత్రం యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి మగ్గించుకొని మధ్య మధ్యలో మూత తీసి నేను చెక్ చేసుకుంటున్నానండి. మీరు కూడా అలాగే చెక్ చేసుకోండి. ముక్క మగ్గిందా లేదా, వాటర్ ఇంకిపోయాయా లేదా అని చూసుకుంటూ ఉండండి. ఈ
ఈ స్టేజ్‌లో నేను వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఒక 10 మినిట్స్ నేను వాటర్ లేకుండా మగ్గించుకున్నాను. ఇప్పుడు నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను వాటర్ వేసుకొని ఇక్కడ మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని మంచిగా అంతా కలిపేసుకొని నేను మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుంటున్నానండి. ఉడికించుకున్న తర్వాత ఇలా అయింది. అంటే మన చికెన్ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి నేను ఒక బౌల్‌లోకి సర్వింగ్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీ. ఎవరైతే న్యూ బిగినర్స్ అంటే ఎవరైతే కొత్తగా పెళ్ళయిందో లేకపోతే ఇప్పుడే ఎవరైతే అమ్మాయిలు కానీ ఇప్పుడు వంట నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చికెన్ కర్రీ, అది కూడా స్పైసీగా ఎలా చేసుకోవాలో మనం చూస్తున్నాం కదండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఇందులో నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయలేదు. చాలా అంటే చాలా ఈజీ. అంతేనండి, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ రూపంలో చెప్పండి.